హలో గాయ్స్, ఈ వీడియోలో ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అస్సలు ల్యాగ్ లేకుండా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి గాయ్స్, అర్థమవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తూ ఎలా కట్ చేసుకోవాలి, హై నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఇప్పుడు బ్యాక్ పార్ట్ డిజైన్ క్యాన్వాస్ పేపర్ అయితే కట్ చేసుకుంటున్నా. నేను 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నా. పైన ఒక 2 ఇంచెస్ వదిలేసి తర్వాత స్టార్ట్ చేయండి. వదిలేసిన తర్వాత లెంత్ అయితే నేను ఇక్కడ 8 అయితే పెట్టుకుంటున్నా. పైన 1 ఇంచు, ఈ కింద 8, మొత్తం 9 ఇంచెస్. మధ్యలో ఒక 1 ఇంచ్, 10 ఇంచెస్ అయితే వస్తుంది గైస్ డీప్. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపించినట్టు బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేస్తున్న డిజైన్ ఈ బాక్స్లో వచ్చేటట్టు చూసుకోవాలి. కొంచెం డీప్ అయినా పర్లేదు అనుకుంటే బయటకు కూడా రావచ్చు. ఇదిగో నేను 8 పెట్టుకున్నాను కదా, డిజైన్ హాఫ్కి ఫోల్డ్ చేయాలి. హాఫ్కి ఇలా ఫోల్డ్ చేస్తే ఈక్వల్గా అయితే అవుతుంది అనమాట. ఈక్వల్గా డివైడ్ అవుతుంది అనమాట. టేప్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక డాట్ పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఆ డాట్ దగ్గర నుంచి ఇదిగోండి, ఇలా వీడియోలో చూపించినట్టు స్టార్టింగ్లో ఇలా డాట్స్ పెట్టుకుంటూ అయితే డిజైన్ డ్రా చేసుకోండి. గాయస్, టెన్షన్ ఏం పడకండి. లేట్ అయినా పర్లేదు, నిదానమైనా పర్లేదు, స్లోగా అయితే డ్రా చేసుకోండి. నిదానంగా నేర్చుకోండి, ఏ పనిలో ఆత్రం పడకుండా. ఈ డిజైన్స్ ఏంటి అంటే మనం ఎంత స్లోగా ఎంత నీట్గా చేసుకుంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది అనమాట. లేదు నాకు ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఫినిషింగ్ షేప్ అవుట్ అయిపోతుంది, డిజైన్ కరెక్ట్ షేప్లో అయితే రాదు. సో కొంచెం డిజైన్స్ ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఓపికతో అయితే ఉండాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మాత్రం చేసేస్తే కింద ఒకలా పైన ఒకలా వచ్చేస్తుంది డిజైన్. అంత బాగోదన్నమాట ఫినిషింగ్. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా. మా పాప పెన్ నాకు పేపర్ ఇచ్చేయని అంటుంది. ఇదిగోండి, ఈ డిజైన్కి ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకు అని అంటే డిజైన్ మనం లైనింగ్తో స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకు. మీకు ఆత్రం ఎక్కువై మిడిల్లో కట్ చేయకండి. పేపర్ మనం సెకండ్ లైన్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక్కటే కట్ చేసుకోవాలి, మిడిల్లో కట్ చేయకండి. ఈ బ్లౌజ్ ఈ డిజైన్ అంతా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. వీడియో లెంత్ అయ్యింది ఇక్కడికే. ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, పార్ట్ 1 వీడియోలో చూడండి, అర్థమవుతుంది మీకు ఎలా కట్ చేసుకున్నాం అన్నది. ఇదిగోండి, ఇప్పుడు దీనికంటే ఒక్క 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే లైనింగ్ని తీసుకొని ఇప్పుడు దీనికి చుట్టూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ని క్యాన్వాస్ పేపర్కి పెట్టి ఇలా చుట్టూ అయితే స్టిచ్ చేసుకున్నప్పుడు అయితే 2 సేమ్ కలిపి కట్ చేసుకోవచ్చు ఒకేసారి. కానీ ఇప్పుడు వేరు కాబట్టి నేను ఇక్కడ ఇంకా తీయలేదు అనుకుంటున్నారు కదా, ఇదిగో చూస్తున్నారు కదా, 15 అయితే తీసుకున్నాను నేను. పైన ఒక్క 1/2 ఇంచ్ ఖర్చులకు అయితే వదిలేసిన. ఇదిగోండి, నెక్స్ట్ బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకున్న నెక్ విడ్త్. లెంత్ వచ్చేసి నేను పైన బోట్ పెట్టాలనుకున్న హై, సో 1 ఇంచ్ అయితే తీసుకున్నా. ఆ 1 ఇంచ్లో వచ్చిన అంతనే నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చాలా హై కావాలి అనుకున్నా కాబట్టి 1 ఇంచ్ మాత్రమే పెట్టుకుని, మీకు కొంచెం డీప్ కావాలి అన్న 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు, 2.5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు గాయస్. నేను పైన హై నెక్ ఇచ్చి ఇదిగోండి కట్ చేసేసిన. చాలా కొంచెం అయితే వస్తుంది. నాకు ఎందుకో ట్రెడిషనల్గా అట్లా హైగా ఉండాలి అనిపించింది. కొంచెం రాయల్ లుక్ ఉంటుంది అనమాట ఇలాంటి బ్లౌజెస్ వేసుకున్నప్పుడు. హై బ్లౌజెస్ వేసుకున్నప్పుడు నాకు అట్లా ట్రెడిషనల్గా కావాలి అనిపించి నేను హై నెక్ పెట్టుకోవాలని ప్రిఫర్ చేసుకున్నాను. హై నెక్ ఇది. ఇక్కడ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లానే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ ఉంది. ఇదిగోండి, స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేశారు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇదిగోండి, తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అలానే స్టిచ్ వేస్తాము, కట్స్ పెడతాము, రివర్స్ చేస్తాము, అప్పర్ స్టిచ్ వేస్తాము. సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు, ఫస్ట్ ఏమొస్తుంది తర్వాత ఏమొస్తుంది అన్నది. ఇదిగోండి, కట్స్ పెట్టడం మ్యాండేటరీ, అసలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా లైనింగ్ని రివర్స్ చేయాలి. రివర్స్ కాదు, ఇలా సపరేట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా సపరేట్ చేసి ఇప్పుడు మనం వేస్తున్న ఈ స్టిచ్ లైనింగ్ మీద రావాలి. ఓకే, గుర్తుంది కదా, లైనింగ్ మీదనే రావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు.
ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా అనేసి అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. అప్పర్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లైనింగ్ని మొత్తాన్ని లోపలికనండి. మీకు అర్థం అవ్వకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని లాగేస్తే లైనింగ్ కిందకు వచ్చేస్తుంది. మీకు బ్లౌజ్ క్లాసెస్ వీడియోస్లో నేను డీటెయిల్గా అయితే చెప్తాను లైనింగ్ని ఎలా పైకి కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలి అన్నది. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసేస్తే చూసారా ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ చూడండి. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చూద్దాము. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోవాలి. మీకు సరిగా అర్థం అవ్వకపోతే సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడతలు లేకుండా అయితే వస్తుంది సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల, మీరు బిగినర్స్ అయితే. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ బ్యాక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాము. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేయండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక లైన్ అయితే వేసుకోండి. మిడిల్లో లైన్ వేసిన తర్వాత ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, పార్ట్ 1 వీడియోలో చూడండి, అర్థమవుతుంది మీకు ఎలా కట్ చేసుకున్నాం అన్నది. ఇదిగోండి ఇప్పుడు దీనికంటే ఒక్క 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే లైనింగ్ని తీసుకొని ఇప్పుడు దీనికి చుట్టూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ని క్యాన్వాస్ పేపర్కి పెట్టి ఇలా చుట్టూ అయితే స్టిచ్ చేసేయాలి. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది గాయ్స్. ఇది ఒక్కసారి నేర్చేసుకుంటే మీకే చాలా ఈజీ అనిపిస్తుంది. కొంచెం టైం టేకెన్ అంతే. టైం టేకెన్ అంటే ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్లో స్టిచ్ చేయడం వల్ల నడుము నొప్పి కూడా వస్తుంది, అంత టైం టేకెన్ అనమాట. ఇలా స్టిచ్ చేసిన డిజైన్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ డిజైన్కి కూడా మిడిల్లో ఒక లైన్ అయితే వేసుకోండి. చాలా టైం టేకెన్ గాయ్స్, నిజంగా నడుము నొప్పి కాదు, నాకు పొద్దున ఫీవర్ కూడా వచ్చేసింది నాన్ స్టాప్ స్టిచ్ చేయడం వల్ల. ఇదిగోండి ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో లైన్ వేసుకున్నాము. ఈ దానికి క్యాన్వాస్ పేపర్కి మిడిల్లో లైన్ వేసుకున్నాం కదా, ఈ 2 లైన్స్ని ఈవెన్గా పట్టుకొని ఇలా సేఫ్టీ పిన్స్ అయితే 2 లైన్స్ ఈక్వల్గా ఉండాలి గైస్, మీకు అర్థమవుతుంది కదా, అప్పుడే డిజైన్ ఈక్వల్గా అన్నది డివైడ్ అవుతుంది. 2 లైన్స్ ఈక్వల్గా పెట్టి ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి. ఇప్పుడు ఇలా మనం చూపిస్తున్న లైన్ మీదనే స్టిచ్ అయితే వేయాలి. ఇదిగోండి సేమ్ ఈ లైన్ మీదనే అయితే స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. మీరు లైన్ ఏమైనా అటు ఇటుగా డ్రా చేసుకొని ఉంటే ముందే డ్రా చేసుకోండి కరెక్ట్గా. ఎందుకంటే మనం కరెక్ట్గా ఆ లైన్ మీదనే స్టిచ్ చేసాం కాబట్టి మనం ఎలా స్టిచ్ చేస్తే అలానే వస్తుంది. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ముందే అయితే చూసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేసామో అక్కడికే వేసి స్టార్ట్ చేయకండి, కొంచెం ఎక్స్ట్రా కూడా స్టిచ్ చేయాలి. ఇదిగోండి మిడిల్లో ఫ్యాబ్రిక్ని ఇలా అయితే కట్ చేసేయండి. నేను ఎలా స్టార్ట్ చేసా కటింగ్ అన్నది చూసారు కదా, సేమ్ అలా అయితే స్టార్ట్ చేయండి. మరి పైన ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ ఎండింగ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయకండి గైస్. కట్ చేసేటప్పుడు చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ వేసిన దానికి ఒక 1/4 ఇంచ్ అయితే దూరంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టేసి అయితే రివర్స్ చేయాలి. కట్స్ పెట్టడం వీడియో కొంచెం మిస్ అయింది, స్కిప్ అయింది. కట్స్ పెట్టుకున్న తర్వాతనే రివర్స్ చేసుకోండి, అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా రివర్స్ చేసుకొని ఐరన్ చేసేయండి గైస్. ఐరన్ చేస్తే ఇంకెటు కదలదు. మీకు డిజైన్ కూడా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే కర్వ్స్ దగ్గర కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ పోయినట్టు అయితే ఉంటుంది. నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేసేయండి. నేను ఐరన్ ఏం చేసుకోలే, నేను స్టిచ్ వేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేస్తున్నా. సో ఐరన్ చేసుకోలే. మీరు బిగినర్స్ అయితే బెటర్ ఐరన్ చేసిన తర్వాత స్టిచ్ చేసేయండి, చాలా ఈజీ అవుతుంది వర్క్ అయితే. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్టిచ్ వేసేయచ్చు. నాకు లేసి ఐరన్ చేసేంత ఓపిక లేక డైరెక్ట్గా అయితే అట్లనే స్టిచ్ చేసేసిన. మీరు బిగినర్స్ అయితే డెఫినెట్గా ఐరన్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. ఈ టిప్ ఫాలో అయితే చాలా బెటర్గా ఉంటుంది ఫీలింగ్. నాకు కొంచెం హెక్టిక్గా అనిపించింది వర్క్ అంతా, ఒక్క నైట్లో అంతా స్టిచ్ చేసేయాలి అంటే. ఇదిగోండి గైస్ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం అన్నీ అటు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి.
స్టార్ట్ చేసిన దగ్గరికి ఎండ్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా అయితే స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకొని అయితే స్టాప్ చేసేయండి. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది కదా. ఫినిషింగ్ చూసారా వెనక సైడ్ ఎంత నీట్గా ఉందో. మీకు ఓపిక ఉంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, ఓపిక లేదు అంటే అలానే వదిలేసుకోవచ్చు.